నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది సినీ నటులు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ గార్ల మీద, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన ఆడవాళ్ల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దురుసుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. సినీ ఇండస్ట్రీలో విభేదాలు సృష్టించే విధంగా పోసాని కృష్ణమురళి అనేక వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి జనసేనకు సంబంధించినటువంటి ఒక కార్యకర్త అతని పైన కేసు పెట్టడం జరిగింది. నిన్న రాత్రి బుధవారం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. నోటీస్ ఏం లేదా, మీరు లోపలికి కేసుకుంటే లోపలికి కేసుకురండి, రాజకీయ కేసుకురండి. మేము ఎవరు రాజకీయ కేసుకురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేసి వస్తుంది. మా డ్యూటీ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా మా ఇల్లు తీసుకునేటువంటి కోఆపరేట్ చేయండి. సార్ అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్, మీకు ట్యాబ్లెట్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం, మీ పేరు మేడం. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. సార్ డ్రెస్సులు సార్ కాకపోతే ఓబ్లాక్ తిరుపతి దగ్గర మేడం, మీకు ఇంటిమేషన్ ఇస్తాను మేడం. మీకు ఏ స్టేషన్ తీసుకుపోతున్నాం అని ఇస్తున్నాం. మీ పేరు చెప్పండి మేడం. మేడం తీసుకోండి మేడం, తీసుకోకపోతే అది లీగల్ ఫార్మాలిటీస్ మేడం. తీసుకోకపోతే మేడం లీగల్ ఫార్మాలిటీ సార్, తీసుకోకపోతే అంటే సార్ మేము అరెస్ట్ చేసిన విషయము మీ మిస్సెస్ గారికి, మేడం గారికి మేము చెప్పాము, మీ అబ్బాయికి చెప్పాము. బాబు ఫోన్ పక్కన పెట్టాము, ఫోన్ పక్కన పెట్టాము. అయితే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తున్న క్రమంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు పోసాని కృష్ణమురళి. నాకు ఆరోగ్యం బాగాలేదంటూ, మీరెవరో నాకు తెలియదు, నేను మీతోని ఎందుకు రావాలంటూ ప్రవర్తించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు నోటీసులు ఇస్తున్న క్రమంలో కూడా ఆ నోటీసులు తీసుకోలేదు. ఆ నోటీసులు తన భార్యకి ఇచ్చినా కూడా దాంట్లో సైన్ చేయొద్దంటూ పోసాని కృష్ణమురళి వాళ్ళ భార్యతో కూడా వారించారు. అలాగే అరెస్ట్ చేస్తున్న క్రమంలో కులాల ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఆరోగ్యం బాగలేదంటూ కులాల ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ కృష్ణమురళి ఈ ఆరోగ్యానికి సంబంధించి లేదంటే కులాలకు సంబంధించి వ్యాఖ్యలు చేశాడో, ఇదే వ్యాఖ్యలు అప్పుడు ఏదైతే నాయకుల పైన, ప్రతిపక్ష నాయకుల పైన ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అప్పుడెందుకు గుర్తు రాలేదని చాలా మంది ప్రజలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.